సరే ఉండనీలే, నేను చూస్తా ఉంటాను. ఓకేనా? ఓకే గైస్. ఓకే. ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే స్కట్టర్ చార్ట్, ఓకే, కార్డ్స్, ఓకే. కార్డ్స్‌లో మనం డిఫరెంట్ టైప్స్ చూస్తాం గైస్. నెంబర్ కార్డ్స్ ఏంటి, టెక్స్ట్ కార్డ్ ఏంటి, డేట్ కార్డ్ ఏంటి చూస్తాం. ఓకే. అండ్ దెన్ మల్టీ రో కార్డ్స్. ఓకే. మల్టీ రో కార్డ్స్ చూస్తాం. తర్వాత టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఈరోజు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఓకే. సో మనకి ఈవెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి పవర్ బిఐలో అని. ఓకే. 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం డీటెయిల్‌గా ఈరోజు క్లాస్‌లో చెప్పుకుందాం. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఇవన్నీ అయిపోయినాక కూడా మనకి టైం ఉంటే స్లైసెస్ చెప్పుకుందాం. సో స్లైసెస్ సిమిలర్స్ లైక్ ఏ ఫిల్టర్స్, బట్ దేర్ ఆర్ స్లైట్ డిఫరెన్సెస్. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అనేది కూడా మనం సింక్ స్లైసెస్ ఉంటాయి. సింక్ స్లైసెస్ చూసిన తర్వాత సో డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్టర్స్ అండ్ స్లైసెస్ చూద్దాం గైస్. ఓకే. ఈరోజు అజెండా ఇది. ఓకే. ఫస్ట్ స్కట్టర్ చార్ట్ గురించి చెప్పుకుందాం. ఓకే. స్కట్టర్ చార్ట్ నేను చెప్పిన మీకు. సో ఇక్కడ మనకిచ్చిన 34 డిఫాల్ట్ విజువల్స్‌లలో 34 35 సంథింగ్ విజువల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఉన్న విజువల్స్‌లలో బై డిఫాల్ట్‌గా ఇచ్చిన యానిమేటెడ్ చార్ట్ స్కట్టర్ చార్ట్ గైస్. ఓకే. బై డిఫాల్ట్‌గా ఇచ్చిన యానిమేటెడ్ చార్ట్ స్కట్టర్ చార్ట్. ఓకే. సో దీన్ని మీరు రిమూవ్ చేద్దాం అవసరం లేదు. ఓకే. ఈ స్కట్టర్ చార్ట్‌కి మనకి సారీ దాన్ని కాదు. మనం ఏ విజువల్ క్రియేట్ చేసినా ఓన్లీ 1 న్యూమరిక్ వాల్యూ మాత్రమే. ఓకే. ఓన్లీ 1 న్యూమరిక్ వాల్యూ మాత్రమే పెట్టింది. కానీ ఈ స్కట్టర్ చార్ట్‌కి మాత్రం మనకి 2 న్యూమరిక్ వాల్యూస్ కావాలి గైస్. ఓకే. ఈ స్కట్టర్ చార్ట్‌కి మాత్రం మనకి 2 న్యూమరిక్ వాల్యూస్ కావాలి. ఓకే. సారీ. ఓకే. సో న్యూమరిక్ వాల్యూస్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనుకున్నాం. సో మనకి ఈ సిగ్నల్ ఉంది కదా! సో ఇవన్నీ మనకి నంబర్స్. ఓకే. ఇవన్నీ నంబర్స్ గైస్. ఓకే. సో ఇవన్నీ నంబర్స్. సో వీటిని మనం బేస్ చేసుకొని మనం న్యూమరిక్ నంబర్స్. ఇక్కడ మనకి 2 నంబర్స్ గైస్. ఓకే. 2 నంబర్స్ ఉన్నాయి. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 తీసుకుంటాం. సో దీని వాల్యూ ప్యానెల్ మనం ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్‌లో ఒక వాల్యూ, వై యాక్సిస్‌లో ఒక వాల్యూ. సరే. నేను సేల్స్ అండ్ సేల్స్ ఒక యాక్సిస్‌లో అండ్ దెన్ ప్రాఫిట్ ఒక యాక్సిస్‌లో. గైస్ ప్లీజ్ ట్రై టు మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. ప్లీజ్ ట్రై టు మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ఇక్కడ మనకి ఇప్పుడేమిచ్చింది? 2 కలిపి ఇచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు చిన్న బబుల్ ఇచ్చింది. ఓకే. ఈ బబుల్ ఏంటంటే టోటల్ సేల్స్ అండ్ టోటల్ ప్రాఫిట్ ఇక్కడ ఇచ్చింది మనకి. ఓకే. సో దీనితోని మనకేం అర్థం కాలేదు కదా! సో దీనితోని మనకేం అర్థం కాలేదు. సో నేనేం చేస్తానంటే సో డీటెయిల్స్‌లో ప్రొడక్ట్‌ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఏమిస్తుంది? ఇక్కడ మీకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇక్కడ బబుల్ సైజ్ చాలా చిన్నగా ఉంది. గైస్ ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్. ఐప్యాడ్. ప్లీజ్ ఐప్యాడ్. రికార్డ్ చేస్తున్నాం సెషన్. కొంచెం ప్లీజ్ అన్‌మ్యూట్ ఉంటే చేసుకోండి. ఓకే. సో ఇక్కడ చూడండి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అనంటే ఇక్కడ సో మనకి వై యాక్సిస్‌లో ప్రాఫిట్ ఉంది గైస్. ఓకే. ఎక్స్ యాక్సిస్‌లో సేల్స్ ఉంది. సో ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది అనంటే ఇక్కడ టాప్‌లో అంటే ఇక్కడ దీని పరంగా చూసుకుంటే మనకి ప్రాఫిట్. ఇక్కడ చూసుకుంటే సేల్స్. ఓకే. సేల్స్ పరంగా, ప్రాఫిట్ పరంగా మనకి ఇది టాప్‌లో ఉంది. ఇక్కడ మనకి ఈవెన్ బబుల్ సైజ్ చిన్నగుంది. మనకు అర్థం కావట్లేదు. సో అప్పుడు మీరేం చేయాలి? బబుల్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి? సో నేను సేల్స్ ప్రైస్ లేకపోతే యూనిట్ సోల్డ్ సైజ్ కింద పెట్టుకుంటాను. అప్పుడు మనకి బబుల్ సైజ్ పెరుగుతది గైస్. ఓకే. బబుల్ సైజ్ పెరుగుతది. అంటే యూనిట్ సోల్డ్ అంటే ఏది ఎక్కువ అమ్ముడుపోయింది అని. ఓకే. ఏది ఎక్కువ అమ్ముడుపోయింది. నాకు ఇక్కడ తెలవట్లేదు ఏ ప్రొడక్ట్ ఏంది. ఇప్పుడు నాకు ప్రొడక్ట్ వైస్ సేల్స్ అండ్ ప్రాఫిట్ అనేది చూపెడుతుంది. ఓకే. ఇదేమో సేల్స్, ఇదేమో ప్రాఫిట్. సో ప్రాఫిట్‌లో, సేల్స్‌లో ఇది టాప్‌లో ఉంది. తర్వాత ఇది సేల్స్‌లో టాప్‌లో ఉంది గైస్. ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది సేల్స్‌లో టాప్‌లో ఉంది. ప్రాఫిట్‌లో కూడా టాప్‌లో ఉంది. కానీ ఇక్కడ చూడండి. ఇదేమో సేల్స్‌లో టాప్‌లో ఉంటే ఇది ప్రాఫిట్‌లో టాప్‌లో ఉంది. ఓకే. సో ఇలా. యెస్. అర్థమవుతుంది కదా!
ఓకే. సో ఇంకొకటి, సో ఇక్కడ మనకి ఇక్కడ లెజెండ్ ఉంది గైస్. ఓకే. ఈ లెజెండ్‌లో నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం లేబుల్స్ ఆన్ చేద్దాం. మనకేం అర్థం అవుతలే కదా! లేబుల్స్ ఆన్ చేద్దాం. ఓకే. సో డాటా లేబుల్స్ కేటగరీస్ ఆన్ చేద్దాం గైస్. ఓకే. సో ఇక్కడ కేటగిరీలో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్స్ ఇచ్చిండు. ఓకే. ఏ ప్రాజెక్ట్ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చిండు. ఏ ప్రోడక్ట్ ఎంత సేల్ అయింది, ఎంత ప్రాఫిట్ అనేది ఉంది. కానీ ఇక్కడ మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఏంటంటే జస్ట్ మనకి ఏది ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఏది ఎక్కువ సేల్ వచ్చింది, దాని తర్వాత ఏది ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఏది ఎక్కువ సేల్ వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. కానీ ఈవెన్ మీరు కంట్రీ వైజ్‌గా కూడా ఓకే. ఇప్పుడు కంట్రీలో నేను లెజెండ్ వేసినా అనుకోండి. ఈచ్ కంట్రీ వైజ్ నాకు ఇప్పుడు నేను ఓన్లీ కెనడాని తీసుకున్నా. నాకు కెనడాని తీసుకుంటే కెనడాలో ఏ ప్రోడక్ట్ ఎక్కువ పోయింది, తర్వాత ఏ ప్రోడక్ట్ ఇది సేల్ ఎక్కువైంది. కానీ ప్రాఫిట్ వచ్చింది ఏది? ఇది. అంతేనా? అమరిల్లా అనేది ప్రాఫిట్ ఎక్కువొచ్చింది. కానీ సేల్ ఎక్కువైంది మాత్రం ఇది. ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే వస్తుందో, ఇది ఎక్కడైతే ఇక్కడ ఈ నంబర్ ఏంది? ఇది సేల్. ఇది సేల్స్ పెరగడం. ఇటు సైడ్ వస్తే సేల్స్ పెరగడం. ఈ పైకి పోతే ప్రాఫిట్ పెరగడం గైస్. ఓకే. కానీ దీనికి ప్రాఫిట్ ఎక్కువొచ్చింది. సేల్స్ మాత్రం దీనికి ఎక్కువొచ్చినాయి. ఓకే. సేల్ ఎక్కువ ఇదయింది. బీటీటీ అయింది. బట్ అమరిల్లాకి మాత్రం మనకి ప్రాఫిట్ ఎక్కువొచ్చింది. దాని తర్వాత ఏది. సో ఇట్లా మనం నాట్ ఓన్లీ దిస్. సో ఈవెన్ యూ కెన్ చెక్ ఫర్ ఫ్రాన్స్. ఓకే. ఫ్రాన్స్‌కి తీసుకుంటే ఇది టాప్‌లో ఉంది. తర్వాత ఈ 2 సిమిలర్ దగ్గరలో ఉన్నాయి. సో ప్రాఫిట్, సేల్స్. సో ఇలా మనం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పటి వరకు ఓకే గైస్. కానీ ఇప్పుడు నేను యానిమేటెడ్ అన్నా కదా! వాట్ ఈస్ యానిమేటెడ్? ఓకే. వాట్ ఈస్ యానిమేటెడ్ హియర్? ఓకే. యానిమేటెడ్ అంటే ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ ప్లే యాక్సెస్ అని ఒకటి ఉంది అబ్జర్వ్ చేయండి. ఓకే. ప్లే యాక్సెస్ అని ఒకటి ఉంది చూడండి. ఓకే. ఇందులో నేను డేట్ ఫీల్డ్ వేసాను అనుకోండి. సో ఒక ఫ్యూ సెకండ్స్ ఆగిన తర్వాత మనకి ఇక్కడ ప్లే బటన్ వస్తుంది. ఓకే. ప్లే బటన్ వస్తుంది. ఇక్కడ ప్లే బటన్ వచ్చింది చూడండి. సో బై డిఫాల్ట్‌గా ఇది, సో నేను అలా క్లిక్ చేస్తుంటే అది మనకి, సో ఈచ్ డే వైస్‌గా నా సేల్స్ ఎలా జరిగినాయి, ఏంటి నాది 2013 అండ్ 14 సేల్స్ ఉన్నాయి కదా నా దాంట్లో. సో ఆ 2013, 14లో నాకు ఎప్పుడు ఎలా సేల్స్ జరిగినాయని ఓవర్ ట్రెండింగ్‌లో అలా పైకెళ్తా ఉంటది గైస్. ఓకే. మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి నీట్‌గా. ఓకే. నేను మళ్ళీ అంతా తీసేస్తున్నాను. మళ్ళీ తీసేసి మళ్ళీ తీసుకొస్తాను. ఓకే. ఓకే. సో స్కట్టర్ చార్ట్‌కి ఫస్ట్ కావాల్సినది ఏంది? బై డిఫాల్ట్‌గా వచ్చిన యానిమేటెడ్ చార్ట్. దీనికి 2 మెజర్స్ కావాలి గైస్. ఓకే. 2 మెజర్స్ కావాలి. ఎక్స్ యాక్సిస్‌లో ఒక మెజర్, వై యాక్సిస్‌లో ఒక మెజర్. ఓకే. 2 మెజర్స్ అంటే నేను ఎక్స్ యాక్సిస్‌లో ఏమేస్తున్నా? సేల్స్ ఏస్తున్నా. వై యాక్సిస్‌లో ప్రాఫిట్ ఇస్తున్నాను గైస్. ఓకే. వై యాక్సిస్‌లో ప్రాఫిట్ ఇస్తున్నా. ఆ తర్వాత నేనేం చేస్తున్నా? ప్రొడక్ట్ తీసుకొచ్చి డీటెయిల్స్‌లో ఏస్తున్నా. ఓకే. ఈచ్ ప్రొడక్ట్ వైస్‌గా నాకు సేల్స్ ప్రాఫిట్ ఏంటియో చూపెడుతుంది. ఓకే. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే, సో నాకు బబుల్ సైజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి బబుల్ సైజ్‌ని పెంచడానికి నేనేం చేస్తున్నా? నాకు యూనిట్ సోల్డ్ ఏస్తున్నా. యూనిట్ సోల్డ్ అంటే ఏంది? ఎంత ఏవి ఎక్కువ అమ్ముడుపోయినాయి అనేది యూనిట్ సోల్డ్ అంటే. ఓకే. సో ఇక్కడ మనకి ఏది ఎక్కువ అమ్ముడుపోయింది, వాటి సేల్స్ ఏంది, వాటి ప్రాఫిట్ ఏంది అనేది ఇక్కడ మనకొచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ సరే ఇది యూనిట్ సోల్డ్ ఇక్కడ నాకు ఏందంటే కంట్రీ వైస్ ఇక్కడ మనకి లెజెండ్స్ ఆన్ చేసిన. అంటే ఏ ప్రొడక్ట్ ఇక్కడ నేను మౌస్ ఓవర్ చేసినప్పుడే నాకు ప్రాజెక్ట్ నేమ్ ఏందో తెలుస్తుంది. కానీ నేను చూడగానే నాకు తెలవాలి అని అంటే ఇక్కడ నేనేం చేసిన కేటగిరీస్ ఆన్ చేసిన గైస్. ఓకే. కేటగిరీస్ ఆన్ చేస్తే వాటి నేమ్స్ వచ్చినాయి. ప్రాజెక్ట్ నేమ్స్ వచ్చినాయి. సో ప్రొడక్ట్ నేమ్స్ వచ్చినాయి. ఓకేనా? ప్రొడక్ట్ నేమ్స్ వచ్చినాయి. సో ఇక్కడ నేనేం చేసిన మళ్ళీ లెజెండ్ వైస్ కంట్రీని తీసుకొచ్చి ఇక్కడ వేసిన గైస్. లెజెండ్ వైస్ కంట్రీని తీసుకొచ్చిన. ఈచ్ కంట్రీ వైస్ అది డివైడ్ అయిపోయింది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కలర్. ఇప్పుడు నేను జర్మనీ క్లిక్ చేస్తే జర్మనీలో ఏది ఎక్కువ, ఇది ఎక్కువ సేల్ అయింది. కానీ ప్రాఫిట్ వచ్చింది మాత్రం వేలో. ఓకే. ఇది ఎక్కువ సేల్ అయింది. ప్రాఫిట్ కిందికి ఉన్నది చూడండి. ఇది పైకి ఉంది, ఇది కిందికి ఉంది. సో ప్రాఫిట్ మాత్రం ఇందులో ఎక్కువ వచ్చింది. ఇది ఎక్కువ సేల్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇది సేల్, ఇది ఎక్కువైంది. ఓకే. ప్రాఫిట్ పరంగా చూసుకుంటే, సో మీరు ఇంకా ఈడ నంబర్స్ ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఇది సేల్, సో ప్రాఫిట్ వచ్చేసి 6 అయితే ఇదెంత? ఓకే. ఇదే ఎక్కువ ఉన్నదన్నట్టు ప్రాఫిట్ కూడా. ఓకే. అట్లా మనం చెక్ చేసుకోవాలి. సో తర్వాత మనం యానిమేటెడ్ చార్ట్ అన్నాం కదా! ఇక్కడ ఎప్పుడైనా ప్లే యాక్సెస్‌లో మనం డేట్ వేసుకుంటాం. ఓవర్ డేట్‌లో మనకి ఎలా ట్రెండింగ్ అయింది అనేది చెక్ చేసుకోవడం కోసం మనం ప్లే యాక్సెస్ ఏస్తాం. ఓకే. సో జస్ట్ ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తే అది
సో మనకి ఇప్పుడు నాకు తక్కువ డేటా ఉంది కాబట్టి ఇది ఫాస్ట్‌గా వెళ్తుంది. కానీ ఎక్కువ డేటా ఉందనుకో అది స్లోగా అయిపోతది. అప్పుడు ఈవెన్ మంత్ వైస్ సో ఈవెన్ డేట్ వైస్ హైరార్కీ వైస్ కూడా పెట్టుకొని హైరార్కీలో మళ్ళీ మీరు ఇయర్ లేకపోతే క్వార్టర్. ఇప్పుడు నేను 2 ఇయర్సే ఉంది కాబట్టి జస్ట్ ఇట్లా క్లిక్ చేయగానే అలా పైకెళ్ళి ఇలా వచ్చేస్తది. ఓకే. ఓన్లీ 2 ఇయర్స్ కాబట్టి నాకేమైంది? సో 2013కి ఎలా ఉంది, 14కి ఎలా ఉంది అని చెప్పేసి చేసుకుంది. సో మనం బెటర్ మనకి తక్కువ డేటా ఉంది కాబట్టి ఓన్లీ డే వైస్ అనే చూసుకుందాం. ఇది ప్లే యాక్సెస్. ఓకే గైస్. ఇది ప్లే యాక్సెస్. జస్ట్ డేట్ తీసుకొచ్చి డ్రాగ్ చేయండి. ఓకే. మీరు ఒకసారి ఎట్లా రికార్డ్ చేస్తున్నాం కదా! మళ్ళీ మీరు వీడియోని చూడండి. అర్థం కాకపోతే స్కట్టర్ చార్ట్ అనేది మనకు బై డిఫాల్ట్ ఇచ్చిన యానిమేటెడ్ చార్ట్. ఈవెన్ మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు 2 ప్రొడక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాటి మధ్యలో ట్రెండ్ ఎలా జరిగింది అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకే. చూడండి ఇప్పుడు ఇది ఉంది. సో ఈ ప్రొడక్ట్ ఉంది. సో నేను కంట్రోల్ క్లిక్ చేసి సో దాని ట్రెండింగ్ ఎలా జరిగింది. సో జస్ట్ ప్లే చేస్తే అది ఎలా వెళ్ళిపోయిందో అది చూపెడతా ఉంటది. సో లైన్ అనేది ఎలా వెళ్తుంది, అది ట్రెండ్ ఎలా అవుతుంది అనేది చూపెడతా ఉంటది గైస్. ఓకే. దిస్ ఈజ్ స్కట్టర్ చార్ట్. ఓకే. నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి మీరు వీడియో చూడండి. మీకు మళ్ళీ అర్థం కాకపోతే చూద్దాం. ఓకేనా. సో రీనేమ్ కార్డ్స్. ఏంటిది? కార్డ్స్. కార్డ్స్‌లో మనం ఏం చెప్పుకున్నాం? టైప్స్ ఆఫ్ కార్డ్స్. నెంబర్ కార్డ్స్, టెక్స్ట్ కార్డ్ అండ్ డేట్ కార్డ్. సో మనకి ఇట్లా యాక్చువల్‌గా నెంబర్ కార్డ్, టెక్స్ట్ కార్డ్, డేట్ కార్డ్ అని సెపరేట్ టాపిక్స్ ఏం లేవు. నేను ఉన్న కార్డ్‌నే మీకు 3 డిఫరెంట్ వేస్‌లో చెప్తా అని చెప్తున్నా. ఓకే. నెంబర్ కార్డ్ తర్వాత దాని ఫార్మాటింగ్ చెప్తాను. ఓకే. ఫార్మాటింగ్ చెప్తాను. ఓకే. ఫస్ట్ నెంబర్ కార్డ్ ఏంటి? సో దాని తర్వాత ఫార్మాటింగ్ కార్డ్‌ని ఎట్లా ఫార్మాటింగ్ చేయాలి? తర్వాత టెక్స్ట్ కార్డ్ ఏంటి? తర్వాత డేట్ కార్డ్ ఏంటి? ఓకే. సో లెట్స్ సీ. ఓకే. ఇక్కడ కార్డ్ ఉంది గైస్. ఓకే. మనం ఇక్కడ కార్డ్ ఉంది. సో మీరు అప్పుడప్పుడు చూసిరు కూడా నెంబర్‌ని వేసేటప్పుడు ఇక్కడ కార్డ్ వేస్తున్నాం అని చెప్పేసి. ఓకే. జస్ట్ ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నేను ఇక్కడ సేల్స్ అమౌంట్ తీసుకుంటున్నా. కార్డ్స్ నథింగ్ బట్ ఇండికేటర్ గైస్. ఓకే. సో మనకి టోటల్ ప్రాఫిట్ ఏంది, టోటల్ సేల్స్ ఏంది. ఓకే. సో జస్ట్ మనం ఇండికేటర్ పర్పస్‌లో పెట్టుకుంటాం. ఓకే. సో టోటల్ ప్రాఫిట్ అండ్ సేల్స్ ప్రైస్. ఓకే. సో జస్ట్ కార్డ్స్ నాకు టోటల్ కౌంట్ వైస్ గాని మీకు లేకపోతే ఏదైనా కావాలంటే మనం సో కార్డ్స్‌ని జస్ట్ ఇండికేటర్స్ ఇప్పుడు మనకి కరెంట్ ట్రెండింగ్‌లో ఉంది టోటల్ కేసెస్, కరోనా కేసెస్ గురించి. కరోనా డాష్‌బోర్డ్ చూసిరనుకోండి మీరు. కరోనా డాష్‌బోర్డ్‌లో టోటల్ కేసెస్ ఎన్ని. ఓకే. సో రిజాల్వ్ అయిన కేసెస్ ఎన్ని. ఓకే. అంటే మనకి ఇన్‌సైడ్ వచ్చినయన్ని ఔట్ సైడ్ పోయి అంటే కరెంట్ రన్నింగ్‌లో ఉన్నాయన్ని అంటే టోటల్ కేసెస్ ఎన్ని వచ్చినాయి. ఎన్ని క్యూర్ అయినాయి. మళ్ళీ ఎన్ని కొత్త కేసెస్ వచ్చినాయి. సో ఇలా మనకి ఎలా అయితే ఇండికేటర్ ఉంటాయో మనకి సేమ్ వే ఇక్కడ కూడా ఇవి కూడా ఇండికేటర్స్ అన్నట్టు. జస్ట్ ఇండికేటర్స్. సో మనం దీనికి ఫస్ట్ ఓకే. సో జస్ట్ ఇదే ఇండికేటర్ అనుకుంటే సో ఇవి దీని యొక్క బ్యూటీ ఏందంటే ఈ కార్డ్ యొక్క బ్యూటీ ఏందనంటే మనకి ఈ కార్డ్ యొక్క బ్యూటీ ఏందనంటే మనం ఇప్పుడు ఈవెన్ నేను ఒక విజువల్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ పై చార్ట్ తీసుకున్నాను. ఓకే. సారీ. దీని మీద కాదు. నేను ఒక పై చార్ట్ తీసుకున్నా. దాంట్లో కంట్రీ వైస్ సేల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. దాంట్లో కంట్రీ వైస్ సేల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఆ కంట్రీ వైస్ సేల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పక్కకు క్లిక్ చేసి అరే! ఎందుకు సెలెక్ట్ అవుతుంది? సో నేను అన్‌సెలెక్ట్ చేసిన. ఇక్కడ చూడండి. సో నేను పై చార్ట్ తీసుకున్నా. పై చార్ట్‌లో నేను గైస్ అన్‌మ్యూట్ పెట్టండి. ఓకే. సో నేను కంట్రీ వైస్ సేల్స్ పెట్టినా. ఓకే. ఈ కంట్రీ వైస్ సేల్స్ మనం సపోజ్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ క్లిక్ చేసిన. యునైటెడ్ స్టేట్స్ క్లిక్ చేసినప్పుడు యునైటెడ్ స్టేట్స్ రిలేటెడ్ సేల్స్, ప్రాఫిట్, వాటి సేల్స్ ప్రైస్ అనేది ఇస్తది గైస్. ఓకే. యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన నెంబర్ చేంజ్ అవుతది చూడండి మీరు. ఓకే. నెంబర్ చేంజ్ అయిందా లేదా? సో మీరు అట్లా ఏ కంట్రీ వైస్‌గా ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ కంట్రీ రిలేటెడ్ సేల్స్ అమౌంట్, ప్రాఫిట్ అంటే డైనమిక్‌గా చేంజ్ అవుతది. ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉండదు ఆ నెంబర్ అనేది. ఓకే. కార్డ్స్ అనేటివి డైనమిక్‌గా నంబర్స్ చేంజ్ అవుతా ఉంటాయి. మీరు ఫిల్టర్స్ అప్లై చేసేదాన్ని బట్టి. ఓకే. సో దట్స్ వాట్ నాట్ ఓన్లీ పై చార్ట్ గైస్. ఓకే. ఈవెన్ దీన్ని మీరు టేబుల్స్ కింద కన్వర్ట్ చేసినా ఏదైనా నేను జస్ట్ ఒక విజువల్ గురించి చెప్పిన అంతే. ఓకే. మీరు దీన్ని నేను జస్ట్ ఒక విజువల్ కింద చెప్పిన. సో మీరు ఏది తీసుకున్నా కూడా దాని రిలేటెడ్ సేల్స్, ప్రాఫిట్ అనేది చేంజ్ అవుతా ఉంటది. జస్ట్ ఒక విజువల్ అని చెప్పిన మీకు అంతే.
ఓకే, పై నాట్ ఓన్లీ పై చార్ట్. ఓకేనా? సో ఇవి, సో దాన్ని బట్టి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది గైస్. ఓకే, సో దీన్ని ఫార్మాటింగ్ చేయడం. ఓకే, ఫస్ట్ మీరు దీనికి చేయాల్సిన ఇది ఏంటంటే ఫస్ట్ బార్డర్స్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, బార్డర్స్ పెట్టాలి. అప్పుడే మనకి కొంచెం నీట్ లుకింగ్ అనేది వస్తుంది. ఓకే, సో బార్డర్ ఇక్కడ ఉంది. ఓకే, ఈవెన్ దీనికి కూడా బార్డర్ పెడదాం. ఓకే, అండ్ సో ఇక్కడ యాక్చువల్గా బార్డర్ పెట్టిన తర్వాత దీన్ని సో మనకి సేమ్ సైజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పటికి కూడా కొంచెం నీట్గానే ఉంది. అయినా కూడా ఇంకా మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవాలనుకున్నా, ఇంకా వేరే విధంగా ఏమైనా చేయాలన్నా కూడా సో చేయొచ్చు ఇంకా. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనకి లోపల నెంబర్ అనేది చాలా పెద్దగా ఉంది. ఓకే, నెంబర్ అనేది చాలా పెద్దగా ఉంది అనుకున్నప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కేటగిరీలో దీన్ని టెక్స్ట్ సైజ్ అనేది తగ్గించవచ్చు. ఓకే, టెక్స్ట్ సైజ్ అనేది 15 పెట్టండి. ఓకే, సారీ ఇది కాదు, ఇది కేటగిరీ అంటే లోపల డేటా లేబుల్స్ ఉంటుంది. లేబుల్స్లో ఇది 45 ఉంది. యాక్చువల్గా నెంబర్ చాలా పెద్దగా ఉంది. ఓకే, జస్ట్ 15 పెట్టండి. 15 అంటే చాలా చిన్నగా అయిపోయిందా. సో దీన్ని CIGUI బోల్డ్ పెడతాం. ఓకే, సో లోపల నెంబర్ని CIGUI బోల్డ్ పెడదాం. ఓకే, సో దీన్ని కార్డ్ ఇంకా ఓకే, సో దీనికి బార్డర్స్ ఈవెన్ మీరేమన్నా కావాల్సి ఉంటే షాడో కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఫర్ గుడ్ లుకింగ్ కోసం మీరు షాడోని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, కొంచెం 3D టైప్ లుక్ ఉంటుంది. సో దీనికి బార్డర్ పెట్టారు కదా, బార్డర్లో రేడియస్ మీకు ఒకవేళ రేడియస్ దాన్ని రౌండ్ షేప్ అలా ఉండాలనుకుంటే రేడియస్ కూడా యాడ్ చేయండి. ఓకే, కొంచెం ఇంకా మంచి లుకింగ్ వస్తుంది. ఓకే, సో ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ దీనికి అప్లై చేసిన. సో దీని సేమ్ స్టైల్ దీనికి అప్లై చేయాలన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్. ఓకే, పెయింటర్ క్లిక్ చేసి దీనికి ఓకే కొట్టేసేయండి. ఓకే, సో దెన్ క్లిక్ ఓకే అండ్ ఫార్మాట్ పెయింటర్. సో ఇది కూడా సేమ్ వచ్చింది, కానీ నాకు సైజ్ సేమ్ ఉండాలంటే మీరు ఏం చేయాలంటే దీన్ని జస్ట్ సింపుల్గా దాని మీదకి డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేయి సేమ్ సైజ్ ఉండాలి. ఓకే, కార్డ్స్ అన్నీ నాకు సేమ్ సైజ్ ఉండాలి. ఓకే, అన్నప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా చేసుకోవాలి గైస్. ఓకే, సైజ్ కరెక్ట్ చేయాలి. తర్వాత ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పట్టుకొని పక్కకి లాగాలి. ఓకే, అప్పుడు సేమ్ సైజ్ ఉంటాయి. ఓకే, ఈవెన్ దీన్ని కూడా అలానే చేయండి. ఓకే, సో దీన్ని కూడా అలానే చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ దీన్ని ట్రాక్ చేయండి. ఓకే, ఓకే, సో మీరు ఇక్కడ ఒకవేళ ఇది పక్కకే ఉంది, సేమ్ డిస్టెన్స్లో ఉండాలి అనుకుంటే మీరు ఫస్ట్ దీన్ని ఇట్లా ఆనిచ్చి పెట్టండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను షిఫ్ట్ రైట్ యారో అంటే ఏంటంటే 10 స్పేసెస్ని తీసుకుంటుంది. నేను షిఫ్ట్ రైట్ యారో అంటాను. ఓకే, షిఫ్ట్ రైట్ యారో, లేకపోతే మీరు షిఫ్ట్ పట్టుకొని స్పేస్ కొట్టినా లేదు, షిఫ్ట్ రైట్ యారో కొడితే 10 స్పేసెస్ తీసుకుంటుంది. సో మనకు 10 స్పేసెస్ కావాలి కాబట్టి జస్ట్ ఇంకొకటి తర్వాత దీనికి జస్ట్ ఇలా. సో ఇప్పుడు మనకి 3 డిఫరెంట్ సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు డిస్టెన్స్ సేమ్ ఉండాలని అంటే మళ్ళీ ఇలా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 3 డిస్టెన్సెస్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో లేకపోతే మీరు ఈ 3 సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని 3 సెలెక్ట్ చేసుకొని ఈ షిఫ్ట్ డౌన్ యారో పట్టుకుంటే కిందికి వస్తుంది, షిఫ్ట్ అప్ యారో పట్టుకుంటే కరెక్ట్ 10 స్పేసెస్ పైకి వెళ్ళండి. ఓకే, సో ఇది మనకి కరెక్ట్ అలైన్మెంట్స్ కరెక్ట్గా ఉండడం. ఓకే, ఈవెన్ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. వీటికి కూడా ఈ లోపల ఉన్న వాటికి కూడా ఫాంట్ కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ ఇదంతా ఏంది ఫార్మాటింగ్ గైస్. ఓకే, ఫార్మాటింగ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏమన్నా వేరే కలర్ పెట్టాలనుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకొని, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రస్తుతానికి వైట్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ని మీరు
ఓకే, లైట్ బ్లూ సంథింగ్, ఈ బ్లూ పెట్టుకున్నాను అనుకోండి. ఓకే, బ్లూ పెట్టుకొని సో ట్రాన్స్పరెన్సీ కొంచెం లైట్గా తగ్గిద్దాం. ఓకే, ఇంకొంచెం లైట్గా తగ్గిద్దాం. కలర్స్ని కొంచెం లైట్ కలర్ చేయడం. ఈవెన్ మనకి అక్కడ బ్లాక్ ఈ బ్లూ కాంబినేషన్ కలవలేదు కాబట్టి మనం ఏం చేద్దామనంటే ఈ డాటా లేబుల్స్లోకి వెళ్ళి దాన్ని వైట్ కలర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు బ్లాక్ బదులు వైట్ కలర్ పెట్టారనుకోండి కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, సేమ్ అది అలా కాకుండా ఈవెన్ కేటగిరీలోకి వెళ్ళి ఆ సేల్స్ అమౌంట్ది కూడా ఇది బ్లాక్ కాకుండా దీన్ని కూడా వైట్ చేసుకోండి. ఓకే, సేమ్ సేమ్ ఇప్పుడు ఈ ఫార్మాట్ ప్యానర్ సెలెక్ట్ చేసి మిగతా వాటికి అప్లై చేయండి. సో మామూలుగా కలర్ లేకుంటేనే బాగుంది, బట్ మీకు ఒకవేళ అలా ఆప్షన్ ఉంది కదా అని చూపెట్టిన గైస్. కలర్ లేకుంటేనే ఇంకా మంచిగా నీట్గా కనపడింది. ఓకే, కలర్ ఉన్నా కూడా మీకు ఓకే అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఫార్మాటింగ్ గైస్. ఓకే, ఇది ఫార్మాటింగ్. ఇదేంటి, నెంబర్ మీద మనం ఇప్పటి వరకు చేసింది ఏంటి, నెంబర్ మీద. సరే, టెక్స్ట్ మీద చెప్తాను కదా. నెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ మీద చెప్తాను. ఓకే, సో టెక్స్ట్ కార్డ్ అంటూ సపరేట్గా ఏం లేదు. జస్ట్ ఇదే కార్డుని తీసుకొని దీంట్లో టెక్స్ట్కు సంబంధించిన వాల్యూ. ఓకే, టెక్స్ట్కి సంబంధించిన వాల్యూ అంటే ప్రోడక్ట్. ఓకే, ఈ ప్రోడక్ట్ తీసుకున్నా. ఇది మామూలుగా మనం ఫస్ట్ ప్రోడక్ట్ వేసినప్పుడు ఏం చేస్తా అంటే ఇది ఆల్ఫాబెటికల్లో ప్రోడక్ట్లో ఆల్ఫాబెట్ ఏది ఉంటే దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే, అమరిల్లా అనేది ఫస్ట్ ప్రోడక్ట్. ఇక అందుకనే ఇక్కడ ఏముంది, ఫస్ట్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు ఈ డ్రాప్ డౌన్లోకి వెళ్ళారు అనుకోండి, ఈ డ్రాప్ డౌన్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్, ఇక్కడ లాస్ట్. ఇప్పుడు నేను లాస్ట్ నొక్కింది అనుకోండి, లాస్ట్లో ఆల్ఫాబెటికల్లో విడిటియో సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన ప్రోడక్ట్ వస్తుంది లాస్ట్ ప్రోడక్ట్ అంటే. ఓకే, ఇక్కడ కౌంట్ అంటే నాకు టోటల్ కౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికి టోటల్ కౌంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇచ్చింది. ఓకే, సో ఇది మనకి మామూలుగా. సో రీనేమ్ విజువల్స్ అంటే మనం విజువల్స్ని రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాం ఇక్కడ. కానీ నేను నాకు కార్డులో టెక్స్ట్ కార్డుకి సంబంధించింది నాకు కావాల్సింది ఇది కాదు యాక్చువల్గా. ఓకే, ఇది కాదు నాకు కావాల్సింది. ఏంటి అని అంటే, సో మళ్ళీ ప్రోడక్ట్ తీసుకున్నాం. సో నాకు ఇక్కడ ప్రోడక్ట్ వేసిన. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ వేసిన. ఈ ప్రోడక్ట్లో నాకు సేల్స్ పరంగా టాప్లో ఉన్న ప్రోడక్ట్ ఏంది, నాకు సేల్స్ పరంగా టాప్లో వచ్చిన ప్రోడక్ట్ ఏంది అనేది కావాలి నాకు. ఓకే, సరే, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనకి విజువల్ ఫిల్టర్, ఇది ఫిల్టర్ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తున్నా. ఈ ఫిల్టర్లో ఇక్కడ మనకి ఫిల్టర్ లెవెల్ విజువల్ అని ఉంది గైస్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఉన్నా, ఈ సెలెక్ట్ చేసుకున్న దానికి ఇది ఫిల్టర్ లెవెల్ విజువల్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ ఫిల్టర్ లెవెల్ విజువల్లో మనకి యాడ్ ఫీల్డర్ ఇయర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది, చూసిరా, యాడ్ ఫీల్డ్ ఇయర్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ప్రోడక్ట్ని డ్రాప్ చేస్తున్నాను. ఓకే, నాకేం ఈ ప్రోడక్ట్లో నాకు టాప్ ప్రోడక్ట్ కావాలి, సేల్స్ వైజ్గా నాకు టాప్ ప్రోడక్ట్ రావాలి. సో ఇక్కడ మనకి కొన్ని ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఓకే, టాప్ ఎన్ అని ఉంది, టాప్ ఎన్. ఓకే, నాకు 1 ప్రోడక్ట్ కావాలి. దేన్ని బేస్ చేసుకొని 1 ప్రోడక్ట్ కావాలి, నీకు టాప్ సేల్స్ చేసుకొని కావాలా, టాప్ ప్రోడక్ట్ చేసుకొని కావాలా అంటే నేనేం చేసిన, నాకు ప్రోడక్ట్ వైజ్ టాప్ సేల్ కావాలి. ఓకే అని అనుకున్నా జస్ట్. సో మీకు అలా కావాలంటే నేను ఇక్కడ నేను ఇంకో విజువల్ ఒక టేబుల్ ఇస్తాను గైస్. ఓకే, ఒక టేబుల్ ఇస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఒక టేబుల్ ఇస్తాను. సో యాక్చువల్గా దీనికంటే ముందు మీకు, సో ఇది అప్లై చేసే కంటే ముందు మీకు ఒక టేబుల్ ఇస్తాను. సో అప్పుడు మీకు యూ కెన్ అండర్స్టాండ్ అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే ప్రోడక్ట్ అండ్ దెన్ సేల్స్ ఇస్తాను. ఓకే, ప్రోడక్ట్ అండ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ 3 ఇస్తాను. ఓకే, సో ఇక్కడ నేను డెసిమల్ పాయింట్స్ చాలా ఎక్కువ వచ్చినట్టున్నాయి. యాక్చువల్గా సారీ, ఫార్మాట్లోకి వెళ్దాం. డెసిమల్ పాయింట్స్ చాలా కనపడుతున్నాయి. సో యాక్చువల్గా నేను డాలర్ యాడ్ చేసినాం కదా దానికి, సో అందుకోసం అని మనకి డెసిమల్ పాయింట్స్ అనేవి చాలా కనపడుతున్నాయి. సో డాలర్ వీకేద్దాం, లేకపోతే డెసిమల్ పాయింట్స్ అని తగ్గించేద్దాం. ఓకే, సో ఇక్కడ ఉంది మనకి సేల్స్ అమౌంట్. పాయింట్స్ 0. సో ఇక్కడికి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇలా
ఇప్పుడు మనకి ఇక్కడ టేబుల్లో జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అవుతుందని తెలుసు కదా. సో ఏది టాప్ సేల్ వచ్చిందనేది మనకి ఇక్కడ జస్ట్ క్లిక్ చేయడం వల్లనే తెలిసిపోతుంది గైస్. ఓకే, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయడం వల్లనే తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి టాప్ సేల్స్లో ఏదొచ్చింది, టాప్ ప్రాఫిట్ ఏదొచ్చింది, ఈ ప్రోడక్ట్ వచ్చింది, టీష్యూ అనే ప్రోడక్ట్ వచ్చింది. ఓకే, సో ఈ ప్రోడక్ట్ మనకి ఇక్కడ టాప్, ఇప్పుడు నేను టాప్ ప్రోడక్ట్ అప్లై చేసేటప్పుడు నాకు ఆ ప్రోడక్ట్ రావాలి. ఓకే, సో ఆ ప్రోడక్ట్ రావాలి, వస్తుందో రావట్లేదు చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ సేల్స్ పరంగా చూస్తున్నా గైస్. ఓకే, సేల్స్ ప్రకారంగా చూస్తున్నా. బై వాల్యూ, ఏ వాల్యూ, నేను ఇక్కడ బై వాల్యూ అంటే సేల్స్ ప్రకారంగా చూస్తున్నా. సో దెన్ క్లిక్ అప్లై. ఓకే, ఇప్పుడు అది చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలి? ఇది చేంజ్ అవ్వాలి. అర్థమైందా కాలేదా? ఓకే, యాక్చువల్గా మీరు ఇది ఇలా ఉండండి, ఇక్కడ కార్డ్ ఎందుకు యాడ్ చేస్తారంటే నేను ఇది జస్ట్ మీకు టెస్టింగ్ పర్పసే చూపెడుతున్నా. యాక్చువల్గా నాకు ఇది నేను పెట్టేది లేదు. యాక్చువల్గా నేను ఓన్లీ నాకు కార్డ్ వైజ్గా నాకు ఇప్పుడు ఈవెన్ నేను కంట్రీ సెలెక్ట్ చేసుకుంటా, డిఫరెంట్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటా పోతుంటే నాకు ఈచ్ కంట్రీకి ఏది టాప్ ప్రోడక్ట్ అనేది తెలియాలి. ఓకే, సో ఏది టాప్ ప్రోడక్ట్ అనేది తెలియాలి. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ మనకు నేమ్ అనేది రాంగ్ చూపెడుతుంది. అక్కడ మీరు ఎప్పుడు ఏం చేయాలి, దీనికి వెళ్ళిపోయి డబల్ క్లిక్ ఇచ్చినా పర్లేదు, దీని మీద డబల్ క్లిక్ ఇచ్చినా పర్లేదు, ఇక్కడ డ్రాప్ డౌన్కి వెళ్ళి రీనేమ్ ఫర్ విజువల్ అన్నా పర్లేదు. ఇక్కడ ఇప్పుడు మనది ఏంది? ఓకే, ఇక్కడ మనది ఏంది? సో దీన్ని టాప్ ప్రోడక్ట్, టాప్ సేల్ ప్రోడక్ట్ అని రాయాలి. ఓకే, టాప్ సేల్ ప్రోడక్ట్. ఓకే, టాప్ సేల్ ప్రోడక్ట్ అని రాయాలి. సో ఇది టాప్ సేల్ ప్రోడక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈచ్ కంట్రీ వైజ్, కెనడా వైజ్ టాప్ సేల్ ప్రోడక్ట్ ఏంది? ఓకే, ఫ్రాన్స్ వైజ్ టాప్ సేల్ ప్రోడక్ట్ ఏంది? సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తూ ఉంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే ఉంది. ఓకే, టాప్లోనే ఉంది. ఓకే, ఈవెన్ ఫ్రాన్స్కి వెళ్తే ఏది ఉంది టాప్లో? ఓకే, సో మామూలుగా యాక్చువల్గా అది చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ నెంబర్స్ దీనికే ఎక్కువ సేల్ ఉన్నాయి. ఇందాక మనం స్కాటర్ చార్ట్లో చూసినా కూడా ఇదే ఎక్కువ సేల్ ఉంది. సో మనం డేట్ వైజ్గా చూసుకుంటే, డేట్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు ఇది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో డేట్ వైజ్గా చూసుకుంటే, ఎందుకంటే మనం ఇందాక స్కాటర్ చార్ట్లో చూసినప్పుడు డేట్ వైజ్గా చూసుకున్నప్పుడు ఇది చేంజ్ అయింది. యాక్చువల్గా డేట్ వైజ్గా పెడదాం. డేట్ వైజ్గా చెక్ చేసినప్పుడు సో ఇది మనకి కార్డ్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ప్రస్తుతానికి ఇది అన్ని కంట్రీలలో ఇదే టాప్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి చూపెడుతుంది. ఓకే, ఈవెన్ టాప్ ప్రాఫిట్ కూడా మీరు అలానే చేసుకోవచ్చు. ఓకే, టాప్ ప్రాఫిట్ కూడా మీరు అలానే టాప్ ప్రాఫిట్ ప్రోడక్ట్ ఏందనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద కార్డ్ గైస్. ఓకే, దిస్ ఈస్ ద టెక్స్ట్ కార్డ్. ఓకే, టెక్స్ట్ కార్డ్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రోడక్టే, కానీ ఇది ఇప్పుడు దేని బేస్ చేసుకొని రావాలి నాకు, దేని బేస్ చేసుకొని, ప్రాఫిట్ బేస్ చేసుకొని రావాలి. సో అగైన్ యాడ్ ఇయర్. ఓకే, నేను విజువల్ లెవెల్ ఫిల్టర్లో యాడ్ చేస్తున్నా. నాకేం కావాలి? టాప్ ఎన్ ప్రోడక్ట్ దేని బేస్ చేసుకొని కావాలి నాకు? టాప్ ఎన్లో టాప్ 1లో నాకేంది? ప్రాఫిట్ని బేస్ చేసుకొని రావాలి. ఓకే, ప్రాఫిట్ని బేస్ చేసుకొని రావాలి కాబట్టి బై వాల్యూలో నేను ప్రాఫిట్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ప్రాఫిట్ని యాడ్ చేస్తున్నా గైస్. ఓకే, జస్ట్ డ్రాగ్ హియర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ అప్లై బటన్. అప్లై బటన్ క్లిక్ చేయనంత వరకు మనకి ఇది అప్లై కాదు గైస్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ అప్లై బటన్. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ అప్లై. ఓకే, ప్రాఫిట్ పరంగా కూడా మనకి ఇదే ఉంది. ఓకే, సో ప్రాఫిట్ పరంగా కూడా ఇదే ఉంది. జస్ట్ అగైన్ డబుల్ క్లిక్ హియర్ అండ్ రీనేమ్. ఓకే, టాప్ ప్రాఫిట్ ప్రోడక్ట్, టాప్ ప్రాఫిట్ ప్రోడక్ట్. జస్ట్ కైండ్ ఆఫ్ ఏ ఇండికేటర్ గైస్. టాప్ ప్రోడక్ట్ ఈ కార్డ్స్ అంటే ఏంటి? జస్ట్ కైండ్ ఆఫ్ ఏ ఇండికేటర్స్. ఓకే, సో నేను జర్మనీకి వెళ్ళినా కూడా ఇదే, వేరే ఏదన్నా ప్రాఫిట్ వచ్చింది ఏదన్నా ఎక్కువ ఉందా, సో లేకపోతే ఏదన్నా చేంజ్ అవుతుందా చూద్దాం. ఈచ్ కంట్రీ వైజ్గా చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ప్రాఫిట్లో ఇదే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చేంజ్ అయింది చూడండి, జర్మనీలో వేలో వచ్చింది. ఓకే, జర్మనీకి మనకి టాప్ ప్రాఫిట్ వేలో వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ సో ఇది 788 అయితే 744 దీని పరంగా ఆర్డర్ చేయలేదు కాబట్టి మనకి ఇప్పుడు దీని పరంగా ఆర్డర్ చేస్తే ఇది టాప్లో వస్తుంది, వేలో టాప్లో వస్తుంది చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన కదా, సో ఇప్పుడు ఇది టాప్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇట్లా చేంజ్ అవుతానట్టు. సో ఇప్పుడు వీటికి కూడా నేను ఇదే ఫార్మాట్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ సెలెక్ట్ దిస్. సో మనం క్లిక్ ఆన్ దిస్ వన్, సేమ్ ఫార్మాట్ వచ్చేస్తుంది. ఓకే, సో సెలెక్ట్ దిస్, దెన్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో అగైన్ మీరు సైజ్ పరంగా చూసుకోవాలనుకుంటే దాన్ని మీకు తీసుకెళ్ళి, సో ఇది తీసుకెళ్ళి ఇలా పెట్టండి.
again this one. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ కార్డ్ కూడా అయింది గైస్. ఓకే, టెక్స్ట్ కార్డ్ కూడా అయింది. నేను ఇంకా ఫార్మాట్ గురించి డెప్త్ వెళ్ళట్లేదు, టెక్స్ట్ కార్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ డేట్ కార్డ్. డేట్ కార్డ్కి కూడా సేమ్, మీరు టాప్ డేట్ గైస్ మనకి ఇంకొక 10 minutes ఉన్నట్టుంది. ఒకవేళ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ విజయ్ లింక్ పంపిస్తాడు. సో మీరు మళ్ళీ ఒక 2 minutesలో నేను 1 minute వెయిట్ చేస్తాను. ఇంకొక 5 minutes ఉంది. 5 minutesలో డిస్కనెక్ట్ అయినా కూడా మళ్ళీ విజయ్ లింక్ ఇస్తాడు ఇమీడియట్గా. సో యూ కెన్ జాయిన్ ఇమీడియట్లీ. ఓకే, సో మనకి సెషన్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మనం జూమ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇది ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ డేట్ కార్డ్ గైస్. ఓకే, డేట్ కార్డ్ ఏంది? సో నాకు టాప్ సేల్ అయిన డేట్ ఏంది? ఓకే, సో నాకు ఏ కంట్రీ వైజ్గా ఎప్పుడు నాకు టాప్ సేల్ అయింది, సో నాకు టాప్ సేల్ అయిన డేట్ ఏంది అనేది అంటే జస్ట్ నేను ఇక్కడ డేట్ని యాడ్ చేస్తాను గైస్. ఓకే, డేట్ని యాడ్ చేస్తాను. ఓకే, సో ఇది ఎర్లియస్ట్ డేట్ అంటే ఇప్పుడు ఉన్న డేట్లలో ఓల్డ్ డేట్ అంటే ఇది అనమాట. మనకి సేల్స్ స్టార్ట్ అయిన డేటే అది. ఓకే, ఎర్లియస్ట్ డేట్ అంటే ఓల్డ్ డేట్. ఓకే, ఇక్కడ మామూలుగా డేట్స్ ఏ వేసినా మనకి ఇందాక ఫస్ట్ ప్రోడక్ట్ అట్లా ఎట్లా వచ్చిందో, లాస్ట్ డేట్ అంటే లేటెస్ట్ డేట్ అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అందులో ఉన్న లేటెస్ట్ డేట్ ఏందో అది చూపెడుతుంది. సో మనకు కావాల్సింది అది కాదు. నాకు సేల్స్ ఏ దాంట్లో ఎక్కువ టాప్ సేల్ అయింది, ఏ డేట్లో నాకు ఎక్కువ టాప్ సేల్ అయింది అని అంటే అగైన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ డేట్ ఇయర్. ఓకే, సో ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనకి టాప్ ఎన్ తీసుకొని సో టాప్ ఎన్లో 1 నాకు 1 కావాలి. ఏం కావాలి? నాకు సేల్స్ ప్రకారంగా కావాలి. ఓకే, సేల్స్ ప్రకారంగా నాకు టాప్ సేల్ ఏ కంట్రీ వైజ్గా నాకు ఏ డేట్ రోజు టాప్ సేల్ అయ్యింది కావాలి. సో డేట్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? సేల్స్ పరంగా ఇక్కడ 1 October 2014 వచ్చింది. ఇంతకుముందు ఎర్లియస్ట్ డేట్ ఉండే. ఓకే, టాప్ సేల్ డేట్. ఓకే, టాప్ సేల్ డేట్ గైస్. ఓకే, ఇక్కడ మనకి టాప్ సేల్ ఎప్పుడు జరిగింది అనేది చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఈచ్ కంట్రీ వైజ్గా పోయినప్పుడు మనకి ఇది అనేది చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే, ఇది అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సో చూడండి, నేను ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ క్లిక్ చేసినప్పుడు దీనికి ఏ డేట్ రోజు మనకు టాప్ సేల్ జరిగిందో చూద్దాం. సో ఇప్పుడు 1 October 2014 ఉంది కదా. సో మామూలుగా ఈ డేట్ చేంజ్ అవుతుందా లేదా చూద్దాం. సో 1 July 2014 చేంజ్ అయిందా లేదా? సో యునైటెడ్ స్టేట్స్కి టాప్ సేల్ ఎప్పుడు జరిగింది? 1 July 2014 రోజు చేంజ్ అయింది. ఓకే, కెనడాకి ఎప్పుడు చేంజ్ అయింది? కెనడాకి 1 December 2014కి జరిగింది. ఓకే, ఫ్రాన్స్కి ఎప్పుడు టాప్ సేల్ జరిగింది? సో 1 October 2014 జరిగింది. జర్మనీకి ఎప్పుడు జరిగింది? 1 October 2014. ఇలా మన కంట్రీ వైజ్గా మీరు చెక్ చేసుకుంటే అయిపోవచ్చు. 1 July 2014 మెక్సికో. సో ఇలా మనం కార్డ్ని కూడా ఇలా టాప్ సేల్ గురించి యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డేట్ కార్డ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డేట్ కార్డ్. అగైన్ మనం ఫార్మాట్ చూసుకోవాలన్నా, ఈవెన్ ప్రాఫిట్ పరంగా మీకు ఎప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందన్నా కూడా సేమ్ అగైన్ ఇక్కడ నేను సేల్స్ కేసే బదులు ప్రాఫిట్ వేయాలి గైస్, అంతే. ఓకే, సేల్స్ కేసే బదులు ప్రాఫిట్ వేసేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కార్డ్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కార్డ్స్. మనకి ఇది కార్డ్స్. నెక్స్ట్ మల్టీరో కార్డ్. ఇప్పటి వరకు మీరు టాపే చూసిరు. నాకు టాప్ 2 టాప్ 3 రావాలంటే ఏంటి? ఓకే, ఇప్పటి వరకు ఇది సింగిల్ కార్డ్ గైస్. ఓకే, మనకి ఏదైనా టాప్ 1 చూపెట్టింది, కానీ నాకు టాప్ 3 టాప్ 2 కార్డ్లో చూడాలి. నాకు టాప్ 3 ప్రొడక్షన్ కంట్రీ వైజ్గా నాకు వచ్చిన టాప్ 3 ప్రాఫిట్ సేల్స్ వైజ్గా టాప్ 3 వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి అనేది చూడాలనుకున్నప్పుడు మనం మల్టీరో కార్డ్ గైస్. ఎక్కడ ఉంది మల్టీరో కార్డ్? ఇక్కడ ఉంది. ఓకే, సో మల్టీరో కార్డ్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మనకు ఇప్పుడు ఈ సెషన్ ఎండ్ కాబోతుంది కదా. నెక్స్ట్ సెషన్లో మనం ఇప్పుడు రికార్డ్ చేసుకునే వీడియోలో నెక్స్ట్ దాంట్లో చూద్దాం గైస్ అది. ఓకేనా? స్టాప్ హియర్ అండ్ వీ విల్ సెండ్ అగైన్ విత్ ఇన్ 2 minutes. విల్ సెండ్ 1 more గైస్. ఓకే, 1 more లింక్ మీకు సెండ్ చేస్తాం. స్టాప్.